హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉండారు? బాగున్నారా? నేనైతే మరొక కొత్త వీడియోతో అయితే వచ్చాను. ఏమరా అంటే వైఫై పాస్వర్డ్ చేంజ్ చేయడం ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే, మొదటగా అయితే నేను ఈ రౌటర్ తీసుకొని వైఫై పాస్వర్డ్ చేంజ్ చేసే విధానము చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొదటగా ఈ రౌటర్కి ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసుకొని చూపిస్తాను. అలాగే ల్యాన్ కేబుల్ లేకుండా కూడా వైఫై పాస్వర్డ్ చేంజ్ చేయడం ఎలా అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ రౌటర్కి ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసుకొని సిస్టమ్ కనెక్ట్ చేసుకుంటాను. ఈ రౌటర్ అనేది కాదు, మీ దగ్గర ఏ రౌటర్ ఉందో ఆ రౌటర్ కూడా సేమ్ ప్రాసెసింగే అలాగనే చేయాలి. మీ దగ్గర ఎలాంటి మోడల్ రౌటర్ ఉన్నా పర్వాలేదు, సేమ్ ప్రాసెసింగే ఇలాగనే చేయాలి. సిస్టంలో ల్యాన్ కనెక్ట్ చేసిన తర్వాత అది కనెక్ట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకొని రౌటర్ను ఈ విధంగా లైట్ వస్తే ఇది ల్యాన్ వర్క్ అవుతుంది అనేసి అర్థము. నెక్స్ట్ అయితే ఇంకా మనము రౌటర్ పాస్వర్డ్ చేంజ్ చేద్దాము. రౌటర్ పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే దానికి ముందు మనకి రౌటర్ ఐపీ అడ్రస్ మనకి తెలిసి ఉండాలి. ఆ ఐపీ అడ్రస్ ఎలా అనేది చూపిస్తాను. చూడండి, మొదటి సిస్టంలో సర్చింగ్లో కమాండ్ ఓపెన్ చేసుకొని ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత డిఫాల్ట్ గేట్వే ఓపెన్ అవుతుంది. దాన్ని మనము కాపీ చేసుకొని బ్రౌజర్లో మనము పేస్ట్ చేసుకోవాలి. లేదంటే అలాగే కూడా టైప్ చేసుకోవచ్చు. కమాండర్లో ఉన్న ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని బ్రౌజర్లో పేస్ట్ చేసుకొని ఎంటర్ ఇస్తే మనకి రౌటర్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా దీనికి మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి కదా, అది వచ్చి రౌటర్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ డిఫాల్ట్ ఉంటుంది. చూసుకొని అది ఏం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందో దాన్ని మెన్షన్ చేసుకొని లాగిన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకు చేయాల్సిందేమి వైర్లెస్ పేరు పాస్వర్డ్ ఈ రెండు చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, వైర్లెస్ ఉంది కదా, అక్కడ నేను క్లిక్ చేసి నేమ్ ఇస్తున్నాను. నేమ్ ఇచ్చినాక సేవ్ చేసుకోవాలి. టెస్ట్ చేపిస్తుంది కాబట్టి టెస్ట్ అనేసి ఇచ్చాను నేము. మళ్ళీ దాని కింద వైర్లెస్ సెక్యూరిటీ న్యూస్ ఉంది కదా, అక్కడ వచ్చి పాస్వర్డ్ మీకు ఏం కావాలో అది ఇచ్చుకోవచ్చు. మినిమం 8 లెటర్స్ పైన ఉండాలి. 8 లెటర్స్ కింద ఉంటే పాస్వర్డ్ తీసుకోవద్దు. 8 లెటర్స్ అబవ్ ఉండాలి. ఇచ్చినాక మనం దాన్ని సేవ్ చేసుకోవాలి. చూడండి, సేవ్ అయింది. పేజ్ ఫ్లాష్ అవుతుందంటే అక్కడ సేవ్ అయిందని అర్థం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం పేరు ఇచ్చినానో ఆ పేరు ఇక్కడ వస్తుంది. చూడండి, టెస్ట్ అనేసి వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కనెక్ట్ అవుతుంది. చూడండి, వైర్లెస్ టెస్ట్ అనేసి ఉంది కదా, అది కనెక్ట్ అయింది. చూడండి, స్టేటస్ చూపిస్తాను. చూడండి, రన్ అవుతుంది కదా. ఇలా ఉందంటే వైఫై కనెక్ట్ అయింది అనేసి
ఇప్పుడు వైర్లెస్ కనెక్ట్ చేసుకొని ల్యాన్ కేబుల్ రిమూవ్ చేసేసి వైర్లెస్లోని మాత్రమే రౌటర్ కాన్ఫిగరేషన్ చేసేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా రిమూవ్ చేసేసాను. ఇప్పుడు నేను బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సేమ్ ఐపీ అడ్రస్ పేస్ట్ చేసుకొని లేదంటే టైప్ చేసుకొని రౌటర్ని పేజ్ లాగిన్ చేసుకోవాలి. సేమ్ ఎలా చేసామో అలాగనే చేయాలి. వైర్లెస్కి వెళ్ళి ఎస్ఎస్ఐడి నేము చేంజ్ చేస్తాను చూడండి. వితౌట్ ల్యాన్ కేబుల్ అనేసి నేను నేమ్ ఇస్తున్నాను. ఇచ్చి సేవ్ చేసినాక పేజ్ ఓపెన్ అవ్వదు. దానికి ఏం చేయాలంటే మళ్ళీ వైర్లెస్కి పోయేసి పాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. అలా కనెక్ట్ చేసుకొని పేజ్ ఒకసారి రీఫ్రెష్ చేసుకోవాలి. పేజ్ రీఫ్రెష్ చేసుకొని వైర్లెస్ సెక్యూరిటీకి పోయేసి ఈ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను చూడండి. టెస్ట్ డన్ అనేసి ఈ విధంగా చేసి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మనము వైర్లెస్ కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, చేసే ముందు ఫార్గెట్ అనేసి ఇచ్చేసి తర్వాత పాస్వర్డ్ కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పాతది పాస్వర్డ్ సేవ్ అయి ఉంటుంది కాబట్టి మీరు అట్లా కనెక్ట్ చేస్తే కనెక్ట్ కాదు. కొన్ని ల్యాప్టాప్లు కొన్ని సిస్టమ్స్ ఆటోమేటిక్గా తీసుకుంటాయి, కొన్ని తీసుకోవు. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఫార్గెట్ ఇచ్చేసి మొబైల్ అయినా సరే ఫార్గెట్ ఇచ్చేసి మీరు న్యూ పాస్వర్డ్ ఇస్తే కనెక్ట్ అవుతుంది. చూడండి, తర్వాత లాగౌట్ చేస్తే ఇంతటితో రౌటరు కాన్ఫిగరేషను పాస్వర్డ్ చేంజ్ చేసే విధానము అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి ఓఎన్టీ రౌటరు, ఇన్బిల్ట్ ఫైబర్ రౌటర్ అంటారు. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రౌటర్ కూడా నేను ఎలా చేయడం అనేది చూపిస్తాను. సేమ్ ఇంతకుముందు మనం ఎట్లయితే ఐపీ అడ్రస్ తెలుసుకోవాలనో ఒక రౌటర్ ఐపీ అడ్రస్ తెలియాలంటే ఏం చేయాలో అది మనము కమాండ్లోకి వెళ్ళేసి ఐపీ కాన్ఫిగరేషన్ ఇస్తే ఐపీ అడ్రస్ డిఫాల్ట్ గేట్వే ఐపీ అడ్రస్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇంతకుముందు రౌటర్ వచ్చి 192.168.0.1 వచ్చింది. ఈ రౌటర్కి 192.168.1.1 వచ్చింది. ఇది మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఈ రౌటర్లో ఎలా చేంజ్ చేసేది చూపిస్తాను చూడండి. దీనికి వచ్చి యూజర్ నేమ్ పాస్వర్డ్ సేమ్ రౌటర్ బ్యాక్ సైడ్ ఉంటుంది డిఫాల్ట్గా. దాన్ని తీసి లాగిన్ చేసుకొని అక్కడైతే ఇంతకుముందు రౌటర్లో అయితే వైర్లెస్ అనేసి ఉంటుంది. ఈ రౌటర్లో వచ్చి ఓఎన్టీ రౌటర్లో WLAN అనేసి ఉంటుంది. మనం దాన్ని క్లిక్ చేసుకొని మన వైర్లెస్ నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, SSID అనేసి ఉంటుంది కదా, ఆ జాగాలో మీకు కావాల్సిన నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే test2 అనేసి నేమ్ ఇస్తున్నాను. ఇలా ఇచ్చినాక కింద చూడండి అప్లై చేంజ్ ఉంది కదా, అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత పేజ్ అనేది ఒకసారి ఫ్లాష్ అవుతుంది. ఫ్లాష్ అయినాక దీంట్లో చూడండి WLAN సెక్యూరిటీ అనేసి ఉంది కదా, ఆ జాగాలో
మీకు కావలసిన పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, పాస్వర్డ్ అనేది 8 లెటర్ల పైన ఇవ్వాలి, కానీ 8 లెటర్లకి కింద ఇవ్వకూడదు. మినిమం 8 లెటర్స్ ఉండాలి పాస్వర్డ్ అంటే. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనము అప్లై ఇచ్చుకుంటే పాస్వర్డ్ చేంజ్ చేసేది అయిపోతుంది. నెక్స్ట్ మనము చేస్తుండేది కనెక్ట్ అవుతుంది లేదో చూసుకుంటే సరిపోతుంది. చూడండి, టెస్ట్ 2లో నేను ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ అవుతుంది. చూడండి, స్టేటస్లో చూపిస్తాను. చూడండి, సెండ్ రిసీవ్ ఈ రెండు చూడండి మూవ్ అవుతూ ఉంటుంది. సెండ్ రిసీవ్ రెండు మూవ్ అవుతూ ఉంటుంది. ఇంతటితో ఈ రౌటర్ కూడా కాన్ఫిగరేషన్ చేయడం అనేది అయిపోయిందండి. ఈ విధంగా రౌటర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏమరా అంటే, చాలా రకాలైన రౌటర్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ రౌటర్లు ఉంటాయి కదండి. అన్నిటికీ సేమ్ ప్రాసెసింగ్, వేరే అంటూ ఏమీ లేదు. ఆ రౌటర్ ఎత్తుకున్నా ఇలాగనే చేసుకొని పాస్వర్డ్ చేంజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.